ప్రైజ్ లార్డ్. నా తోటి భారతీయులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీన మన భారతదేశంలో నూతన రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ రోజున రిపబ్లిక్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అయితే భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవునిగా నా తోటి క్రైస్తవులకు నేను తెలియజెప్పేది ఏంటంటే, మనం కూడా రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కులను, రాజ్యాంగం మనకిచ్చినటువంటి స్వేచ్ఛను మనం తెలుసుకోవాలి, మనం గ్రహించాలి, దాన్ని వినియోగించుకోవడం మనం నేర్చుకోవాలి. ఈ రోజున చాలామంది క్రైస్తవులు క్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది మతోన్మాదులు వచ్చి, మీకు పర్మిషన్ ఎక్కడిది, మత మార్పిడి చేయడానికి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. వారికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మనమైతే మాత్రం తెలుసుకోవాలి. అదేంటంటే, రాజ్యాంగం ప్రతి పౌరుడికి తన మతాన్ని ప్రచారం చేసుకోవడానికి, తన మతాన్ని కొనసాగించుకోవడానికి, తనకు నచ్చిన మతంలోకి మారడానికి స్వేచ్ఛ ఇస్తూ ఉంది. సో దీని విషయమై మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. మనం క్రీస్తుని తెలుసుకొని మనం స్వయంగా క్రీస్తుని అంగీకరించాము. క్రీస్తు బిడ్డలుగా క్రీస్తును ప్రకటించే హక్కును కూడా మనం పొందుకున్నాం. కాబట్టి ఆ హక్కును ప్రతి ఒక్కరూ ధైర్యంగా వినియోగించుకోండి. ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. సో గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరినీ దీవించును గాక. అండ్ గాడ్ బ్లెస్ ఇండియా.